హాయ్ అండి, అందరికీ నమస్కారం. మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండింటిని నీళ్ళలో కలిపి చల్లితే మీకు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. డబ్బుకు అధిపతి అయిన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తారు. కుబేరుని వద్ద లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ముల్లోకాలలో అధిక సంపదను కలిగి ఉన్నవారు కుబేరుడు. ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవింద స్వామి వారికి అప్పు ఇచ్చాడు అంటే కుబేరుడు ఎంత ధనవంతుడో మనకు అర్థమవుతుంది. మరి అంతటి ధనవంతుడైనటువంటి కుబేరుని అనుగ్రహం మనకు కలగాలి అంటే మంగళవారం గుమ్మం దగ్గర చల్లే నీటిలో ఈ రెండు పదార్థాలను కలపండి. ఈ రెండు పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటాడు. మీకు సిరి సంపదలను ప్రసాదిస్తారు. అష్ట ఐశ్వర్యాలతో మీ ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బు. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారి దగ్గర జనాలు ఈగలులాగా ఉంటారు. డబ్బు మనలను, మన జీవితాలను శాసిస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, మొండి బాకీలు రాకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు మంగళవారం ఈ రెండు వస్తువులను నీళ్లలో కలిపి మీ ఇంటి గుమ్మం వద్ద చల్లండి. మూసుకుపోయిన మీ ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేయండి. ఆ రెండు వస్తువులు ఏమిటో, కుబేరుడిని ఎలా అనుగ్రహింప చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందువులు సింహద్వారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గుమ్మానికంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. మనం గుమ్మానికి ఇచ్చే ప్రాధాన్యత వల్లే మన దగ్గర సిరి సంపదలు నిలుస్తాయి. ఇంట్లోకి మంచి ప్రవేశించాలన్నా, చెడు ప్రవేశించాలన్నా ప్రధాన ప్రదేశం ఇంటి గుమ్మం దగ్గర మనం తెలిసి తెలియక చేసే తప్పుల వలన మన ఇంటిలో సంపద కరిగిపోతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. గుమ్మంలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. కాబట్టి గుమ్మాన్ని ఎప్పుడూ కూడా కాళ్ళతో తొక్కకూడదు. గుమ్మంపై కాళ్ళు వేయకూడదు. గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడవకూడదు. అలాగే గుమ్మానికి చెప్పులను ఎప్పుడూ కూడా ఆనించి ఉంచకూడదు. గుమ్మంపై అంటే గడపపై ఎప్పుడూ కూడా పువ్వులను ఉంచాలి. ప్రతిరోజు గుమ్మానికి బొట్లు పెట్టలేని వారు కనీసం సింహద్వారం గడపపై పువ్వులను ఉంచాలి. గుమ్మంపై లేదా గుమ్మం దగ్గర చిన్న ముగ్గు అయినా సరే వేసి ఉంచాలి. ఇలా మంగళవారం రోజున కూడా ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని పూజ చేసి ఒక రాగి చెంబును తీసుకొని దానిని కడిగి పసుపు బొట్టును పెట్టుకోవాలి. అందులో మంచి నీళ్లు పోయాలి. పోసి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి, ఒకవేళ మీ పూజా గదిలో కుబేరుని ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు రాగి చెంబును ఉంచాలి. ఇక అందులో ఈ రెండు వస్తువులు కలపాలి. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ రెండు వస్తువులలో ఒక వస్తువు కుబేర పచ్చ కుంకుమ. కుబేర పచ్చ కుంకుమ అంటే చాలామందికి అంతగా తెలియదు. మన భారతీయ సంస్కృతిలో పసుపు కుంకుమలకు ఎంతో విశిష్టత ఉంది. అలాగే కుంకుమలో చాలా రకాలు ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి ఎర్ర కుంకుమ, సింధూరము, మీనాక్షి కుంకుమ, వీటిలో ఆకుపచ్చ కుంకుమ కూడా ఉంది. ఇది కూడా ఒక రకమైన కుంకుమనే. కుంకుమను ధరిస్తే కుబేరుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కుబేరునికి ఆకుపచ్చ కుంకుమ అంటే చాలా ఇష్టం. కుబేరునికి ఈ కుంకుమ చాలా ప్రీతికరమైనది. మీపై కుబేరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే వారానికి ఒకసారి అయినా సరే కుబేరునికి ఆకుపచ్చ కుంకుమను సమర్పించండి. ఆకుపచ్చ కుంకుమను కుబేరునికి సమర్పిస్తే మీకు ఆర్థిక సమస్యలే ఉండవు. ఆకుపచ్చ రంగు కుంకుమను ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఈ పచ్చ రంగు కుంకుమ పూజా స్టోర్స్లో లభిస్తుంది. ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈ కుంకుమను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి రాగి చెంబులో కలపాలి. మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, డబ్బు మా వద్ద నిలవడం లేదు అనుకునేవారు
కుబేర పచ్చ కుంకుమను నీళ్లలో కలపండి. మాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంటిలో ఏదో ఒక సమస్య వస్తుంది, నరదృష్టి ఎక్కువగా ఉంది అనేవారు ఆ నీళ్లలో ఎర్ర కుంకుమను కలపండి. ఎర్ర కుంకుమ నీళ్లు చెడును మీ ఇంట్లోకి రాకుండా చేస్తాయి. ఎర్ర కుంకుమ నీళ్లు ఎంతో శక్తి కలిగి ఉంటాయి. పూర్వం నుండి ఎర్ర నీళ్లను ఎన్నో రకాలుగా వాడుతుంటారు. ఎర్ర నీళ్లను ఈ పరిహారంలో వాడటం వల్ల మీకు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు చూస్తారు. ఆ నీటిలో కలపాల్సిన రెండవ వస్తువు పచ్చకర్పూరం. పచ్చకర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది. పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేసినా మనకు శుభ ఫలితాలే కలుగుతాయి. పచ్చ కుంకుమ లేదా ఎర్ర కుంకుమ మరియు పచ్చకర్పూరం వీటిని ఆ రాగి చెంబులో వేయాలి. పచ్చకర్పూరం త్వరగా నీళ్లలో కరగదు కాబట్టి దానిని పొడిలాగా చేసి నీళ్లలో వేయాలి. ఇలా చేసి ఆ నీళ్లను ఒక స్పూన్ లేదా ఒక ఆకుతో కలపాలి. అలా కలిపి మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కిటికీలపై గుమ్మాలపై చల్లాలి. ఇంకా మిగిలిన నీళ్లను కొంచెం ఇంటి సింహద్వారంపై చల్లి ఆ చెంబును సింహద్వారం బయట ఒక మూలకు కుబేర ముగ్గు వేసి ఆ చెంబును ఆ ముగ్గుపై ఉంచాలి. ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలిగి మీకు కోట్ల సంపద వస్తుంది. పచ్చ కుంకుమ పచ్చకర్పూరానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రెండు వస్తువులకు ధనమును ఆకర్షించే శక్తి కూడా ఉంది. కాబట్టి మంగళవారం మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు వస్తువులను చల్లండి. అష్ట ఐశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి. అలాగే మీ ఇంటిలో ఎప్పుడూ డబ్బు నిలవాలి అనుకుంటే ప్రతి మంగళవారం ఇలానే చేయండి. అలాగే ఇంటి ముందు వేసే ముగ్గులో కొంచెం కుంకుమ కలపండి. ముగ్గులో కుంకుమను కలిపితే కుబేరుడు మీ ఇంటికే త్వరగా ఆకర్షితుడు అవుతాడు. మనం ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల కూడా మన ఇంటికి దేవతలు ఆకర్షితులు అవుతారు. మీకు దేనికి లోటు అనేది ఉండదు. డబ్బు, సంతోషము, మనశ్శాంతి అన్నీ లభిస్తాయి. ఈ విధంగా ప్రతి మంగళవారం చేస్తే ఉన్నట్టుండి మీరు ధనవంతులుగా మారిపోతారు. ఇక ఈ నీళ్లను మరుసటి రోజు చెట్టు వద్ద పోసేయండి. చెట్టు మొదట్లో పోసేయండి. మళ్ళీ ఆ చెంబును శుభ్రంగా కడగండి. మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి అదృష్టవంతులుగా మారుతారు. రేపు మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండింటిని నీళ్లలో కలిపి చల్లితే మీకు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. డబ్బుకు అధిపతి అయిన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తారు. ఈ రెండు పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటాడు. మీకు సిరి సంపదలను ప్రసాదిస్తారు. అష్ట ఐశ్వర్యాలతో మీ ఇల్లు కలకలాడిపోతూ ఉంటుంది. మరి మీకు డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు ఉంటే మంగళవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి. మంగళవారం మంచి తిథి కలిసిన రోజున ఈ పరిహారం చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ పరిహారానికి ఫలితం అనేది వెంటనే కలుగుతుంది. మీ సమస్యలను దూరం చేసుకోవడానికి మీకు ఇది చాలా చక్కటి ఉపాయం. ఈ పరిహారాన్ని అందరూ చేసి సిరి సంపదలను, సకల శుభాలను మీ సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. రేపు మంగళవారం అమావాస్య తర్వాత రోజు సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్యలో ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు. మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులు అవుతారు. మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలు అన్నీ కూడా దూరమైపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా అవుతుంది. మంగళవారం రోజు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు. ఈ రోజులో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. చిన్న అప్పు చేసినా, పెద్ద అప్పు చేసినా అప్పు అప్పే. పేదవారు 1,000 రూపాయలు అప్పు చేసినా అది వారికి పెద్ద భారంగానే ఉంటుంది. కోటీశ్వరులకు 1000 రూపాయలు అనేది పెద్ద అప్పులాగా అనిపించదు. కానీ కోటీశ్వరులు కూడా
కోట్లలో అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడిపోతుంటారు. ఇలా పేదవారికి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి. ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు. మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా సరే ఈ మంగళవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు. ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పండితులు చెబుతున్నారు. మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మంగళవారం రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసి చూడండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. నిమ్మకాయలకు మన అప్పులను, మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. అంతేకాదు నెగటివ్ ఎనర్జీని, దృష్టి దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది. అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటున్నాం కనుక దరిద్ర బాధలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ మంగళవారం రోజు సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. అంటే మచ్చలు, పుచ్చులు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. వేరే టైంలో చేయకూడదు. ముందుగా అయితే నిమ్మకాయను తీసుకొని దానికి అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత 6 యాలకులను తీసుకోండి. 6 యాలకులను నిమ్మకాయ మధ్యలో గుచ్చండి. అంటే ఒక్కో నిమ్మకాయ మీద 3 యాలకులు గుచ్చి ఆ తర్వాత ఈ 2 నిమ్మకాయల ముక్కలను సాంబ్రాణి ధూపం చూపించండి. ఇప్పుడు ఈ 2 నిమ్మకాయ ముక్కలను మీ 2 చేతులతో పట్టుకొని మీ పూజా గదిలో ఇష్టదైవం ముందు, ఫోటో ముందు నిలబడండి. దేవుడా, మాకు బాగా అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మా అప్పులు తీరిపోవాలి, తీరేలాగా చూడు దేవుడా. నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండేలాగా చూడు దేవుడా. కుదిరితే నేను కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగేలాగా చూడు దేవుడా అని మీ సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను తీసుకొని వెళ్ళి 2-3 రోడ్లు కలిసే చోట పడవేయండి. ఎవరికంట పడకుండా పడవేయండి. ఇలా మొత్తం 3 మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న అప్పులు తీరిపోతాయి. కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సాయంత్రం ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.